రంగం ప్రాథమిక అంశాలు. ప్రశ్న: ముడి పదార్థాల నుండి వివిధ ప్రక్రియల ద్వారా భారీ పరిమాణంలో విలువైన వస్తువులను ఉత్పత్తి చేయడాన్ని ఏమంటారు? సమాధానం: ఉత్పాదకత. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా పరిగణించబడే రంగం ఏది? ఉత్పాదక రంగం. చిన్న తరహా పరిశ్రమ ఆస్తులపై గరిష్ట పెట్టుబడి పరిమితి ఎంత? 1 కోటి రూపాయలు. ప్రభుత్వ యాజమాన్యంలో ఉండే రంగం? ప్రభుత్వ రంగం. ఉదాహరణలు: BHEL, సేల్. ప్రైవేట్ వ్యక్తుల యాజమాన్యంలో ఉండే రంగం? ప్రైవేట్ రంగం. ఉదాహరణలు: టిస్కో, బజాజ్ ఆటో. ప్రభుత్వం, ప్రైవేట్ వ్యక్తులు సంయుక్తంగా నడిపే రంగం? ఉమ్మడి రంగం. ఉదాహరణ: ఆయిల్ ఇండియా లిమిటెడ్. ముడి పదార్థాల ఉత్పత్తిదారులు లేదా సరఫరాదారులు స్వంతంగా నిర్వహించే రంగం? సహకార రంగం. ఉదాహరణ: కేరళ పీచు పరిశ్రమ. ఇతర వస్తువులను తయారు చేయడానికి ముడి పదార్థాలుగా తమ ఉత్పత్తులను సరఫరా చేసే పరిశ్రమలు ఏవి? మౌలిక లేదా కీలక పరిశ్రమలు. రెండవ విభాగం: వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు. ఉత్పత్తి యొక్క అన్ని దశలలో పూర్తి స్వావలంబన కలిగిన ఏకైక పరిశ్రమ ఏది? వస్త్ర పరిశ్రమ. మొదటి విజయవంతమైన టెక్స్టైల్ మిల్లు ఎక్కడ, ఎప్పుడు స్థాపించబడింది? 1854 ముంబైలో. మొదటి జనపనార మిల్లు ఎప్పుడు స్థాపించబడింది? 1855 కోల్కతా సమీపంలో. 1947 దేశ విభజన తర్వాత జనపనార ఉత్పత్తి ప్రాంతంలో 1/3 ఇప్పుడు ఏ దేశంలో ఉంది? బంగ్లాదేశ్. 1855లో మొదటి జనపనార మిల్లును ఎక్కడ స్థాపించారు? రిష్రా. మళ్ళీ చెప్తున్నాను, రిష్రా. పంచదార మిల్లులు మహారాష్ట్ర వంటి దక్షిణ, పశ్చిమ రాష్ట్రాలకు ఎందుకు తరలిపోతున్నాయి? అక్కడి చెరుకులో అధిక సుక్రోజ్ కంటెంట్ కారణంగా. గుర్తుంచుకోండి, సుక్రోజ్. మూడవ విభాగం: ఖనిజ ఆధారిత పారిశ్రామిక కేంద్రం. ఇనుము, ఉక్కు పరిశ్రమలో ఇనుప ధాతువు, కోకింగ్ కోల్ మరియు సున్నపురాయి యొక్క సుమారు నిష్పత్తి ఎంత? 4:2:1. భారతదేశ ఇనుము మరియు ఉక్కు పరిశ్రమలు అధికంగా ఏ పీఠభూమి ప్రాంతంలో కేంద్రీకృతమయ్యున్నాయి? ఛోటానాగ్పూర్ పీఠభూమి. అల్యూమినియం స్మెల్టింగ్లో ఉపయోగించే ముదురు ఎరుపు రంగు రాయి ఏది? బాక్సైట్. ఈ పదం గుర్తుంచుకోండి, బాక్సైట్. అల్యూమినియం కరిగించే ప్రక్రియలో ఎలక్ట్రోలైట్గా పనిచేసే కరిగిన లోహం ఏది? క్రియోలైట్. మళ్ళీ వినండి, క్రియోలైట్. నాలుగవ విభాగం: రసాయన మరియు ఆధునిక రంగాలు. సిమెంటు పరిశ్రమకు అవసరమైన 3 కీలకమైన భారీ ముడి పదార్థాలు ఏవి? సున్నపురాయి, సిలికా మరియు జిప్సం. భారతదేశంలో వాణిజ్య నిల్వలు లేనందున పూర్తిగా దిగుమతి చేసుకునే ఎరువు ఏది? పొటాష్. భారతదేశానికి ఎలక్ట్రానిక్ రాజధానిగా ఏ నగరం ప్రసిద్ధి చెందింది? బెంగళూరు. ఐదవ విభాగం: పర్యావరణ ప్రభావం మరియు నియంత్రణ. వాయు కాలుష్యానికి కారణమయ్యే 2 ప్రాథమిక అవాంఛనీయ వాయువులు ఏవి? సల్ఫర్ డయాక్సైడ్ మరియు కార్బన్ మోనాక్సైడ్. 1 లీటరు పారిశ్రామిక వ్యర్థజలం ఎన్ని రెట్ల మంచునీటిని కలుషితం చేస్తోంది? 8 రెట్లు. పర్యావరణ నిర్వహణ కోసం EMS 14001 ISO సర్టిఫికేషన్ పొందిన భారత ప్రభుత్వ రంగ సంస్థ ఏది? NTPC. చివరి ప్రశ్న: ఆర్థిక వృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ మధ్య అత్యంత జాగ్రత్తగా సమతుల్యత అవసరమయ్యే భవిష్యత్తును నిర్వచించే పరిశ్రమ ఏది? దీని గురించి ఆలోచించండి.